ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఆ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే 30,000 కోట్లు 40,000 కోట్లు ఎంతైనా సరే కేంద్ర ప్రభుత్వం భూసేకరణ నిర్మాణమే కేంద్ర ప్రభుత్వం చేస్తాను. సో ఆ పనిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. అలాగే విజయవాడకు సంబంధించినట్టు అవుటర్ రింగ్ రోడ్ బురదల ఈ పిరమిడ్ పాలిక్లినిక్ నుంచి గొల్లపూడి నుంచి కృష్ణానది మీద కూడా అవుటర్ రింగ్ రోడ్ అది కూడా పూర్తి అయిపోతుంది. బహుశా ఈ నెల 2 నెలల్లో అది కూడా ఓపెన్ ఈ అయిపోతుంది. 30,000 ఎకరాలు అదనంగా ఎందుకు సార్ రవికిరణ్ గారు? అంటే నేను భూమిపుత్రుడిగానే అడుగుతున్నా. నేను ఆ ప్రాంతవాసిని, నాకు తెలుసు అక్కడున్న డెమోగ్రఫీ అంతా తెలుసు. 30,000 ఎకరాలు అదనంగా ఎందుకు? ఎంతమంది రైతుల్ని మళ్ళీ మీ ప్రభుత్వం మానసికంగా సిద్ధం చేస్తుంది త్యాగాలకు సిద్ధం కండి అని? అదే సార్ నేను అంటుంది ఏంటంటే 30,000 ఎకరాలు సేకరణ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు. కొన్ని వార్తాపత్రికలు వచ్చుండొచ్చు. కానీ నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కూడా ఏంటంటే ఆల్రెడీ మనం 52,000 53,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. దానికే కొంత ప్రణాళిక రూపొందించుకుని దానికి ఇందాక చెప్పింది అందుకే 10 ఏళ్ళైనా సరే అది ఒక కొలిక్కి రాలేదు, ఇంకో 10-15 ఏళ్ళు పడుతుంది. అలాంటప్పుడు మరో 30,000 ఎకరాలు తీసుకుంటారు. మళ్ళీ ఇంకా ఫర్దర్ గా 30,000 అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది.